వరదలు తుఫాన్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు అధికార యంత్రాంగంతో స్టేట్మెంట్ ఇప్పించడం, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేయాలి, మనం ఇన్వాల్వ్ అయితే గనక వాళ్ళు పని చేయలేరు అన్నది జగన్ వైఖరి. అది తప్పని నిరూపించారు చంద్రబాబు గారు. ఆయన ఎప్పుడు జనంలో ఉండటం కలిసి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా వరదలు తుఫాన్లు ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు మంత్రులు స్వయంగా సమీక్షించారు. ఇంతకుముందు చంద్రబాబు గారి టైంలో ముఖ్యమంత్రి గారే సమీక్షిస్తుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఎవరికి వాళ్ళకి మంత్రులకే అప్పచెప్పడంతో అనిత ఇంతకుముందు ఎవరు కూడా చేయనటువంటి పని చేసుకొస్తున్నారు. తాజాగా భారీ వర్షాల కారణంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసాం. ఐఎండీ అంచనాల ప్రకారం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఆవిడ హోంతో పాటుగా విపత్తుల నిర్వహణ శాఖ కూడా ఆమెది అయ్యేటప్పటికీ ఆ విధమైనటువంటి సూచనలు చేశారు. అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. టోటల్గా వివిధ జిల్లాల్లో వచ్చేటువంటి వర్షపాతం ఈ అంశాల మీద కూడా సమీక్షిస్తున్నారు. గతంలో కూడా మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అప్పుడు అధికారుల స్టేట్మెంట్లు పత్రికలకి ఇవ్వడం జరిగేది. అలా కాకుండా స్వయంగా మంత్రి చెప్పినప్పుడు ప్రజల నుంచి ఎన్నికైన మనిషి కాబట్టి అది మరింతగా జనంలోకి వెళ్తుంది. మంచి కాన్సెప్ట్.